బీఆర్ఎస్ మహిళా నేతలు ఈరోజు కమిషనర్ గారిని కలిశారు. ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది మేడం, దానికి ఒక పేపర్ ఆధారంగా చేస్తా ఉన్నారు. లోపల ఏమన్నారు, అసలు ఏం కంప్లైంట్ ఇచ్చారు? అదే చెప్తా ఉన్నదంటే మహిళా అధికారులను మనం స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు సాయంత్రం పూట ఇంటికి పిలుచుకొని రివ్యూ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మంచి సెక్రటేరియట్ ఉంది, లేకుంటే వాళ్ళకి ఛాంబర్స్ ఉన్నాయి. ఆ ఛాంబర్స్లో కానీ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటాయి, దాంట్లో రివ్యూ చేసుకోవచ్చే తప్ప ఇళ్లలోకి పిలుస్తున్నారని చెప్పేసి ఏదైతే పత్రికలో ప్రచురించబడేదో అది ఆక్షేపణీయం. అందుకనే దాన్ని వ్యతిరేకిస్తూ పాష్ కమిటీ ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించాలి అని చెప్పేసి, నిజంగా కూడా అటువంటిది ఏదైనా జరిగితే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి విమెన్ కమిషన్కి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నదని కాంగ్రెస్ పదే పదే మాట్లాడుతూ ఉంటుంది. గతంలో ఇప్పుడు అందాల పోటీలు జరిగినప్పుడు కూడా ఒక కమిటీ వేశారు. వచ్చినటువంటి ఆరోపణల మీద ఇంతవరకు ఎలాంటి రిపోర్టు బయట పెట్టలేదు. మరి ఈ విషయంలో న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా జరగాలన్న ఆలోచనతోనే, మరి జరుగుతుందని ఒక నమ్మకంతోనే విమెన్ కమిషన్ దగ్గరికి రావడం. ఎందుకంటే అదొక ఇండిపెండెంట్ బాడీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లకు ఒకేటువంటి కమిషన్ కాదు అది. అందుకని వారిని ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం. మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇన్సిడెంట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మహిళా అధికారి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉందో అక్కడ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే మరి పేర్లు తెలియకుండా, పేర్లు చెప్పకుండా దానిపైన ఎంక్వైరీ చేయండి, సుమోటోగా మరి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందాల పొడికి సంబంధించి కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది, దానిపైన యాక్షన్ ఎందుకు లేదు? ఎందుకంటే యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ కంటిన్యూ కావు. యాక్షన్ లేకపోవడం వల్ల, దాన్ని తుంగలో తొక్కడం వల్ల ఏంటంటే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎట్లా ఉంది మేడం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళల ప్రాధాన్యత ఎట్లా ఉన్నది? మహిళలకు ఏం ప్రాధాన్యత ఉంది మీరే ఒకసారి ఆలోచన చేయండి. మహిళా మంత్రులకు మగ మంత్రులకు పెడతలేదు. మహిళా మంత్రులు మా పైన పెత్తనం చేస్తున్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు. మేమైతే చెప్పట్లేదు కదా, వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒక మహిళ, బీసీ మహిళ మంత్రి కూతురు చెప్పడం జరిగింది. మా అమ్మ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంది, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా ఎక్కడ రక్షణ? మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ప్రజాప్రతినిధులుగా అవమానపరుస్తున్నారు, అధికారులను అవమానపరుస్తున్నారు, మంత్రులను అవమానపరుస్తున్నారు. మరి ఇంకా ఎక్కడుంది రక్షణ, భద్రత మహిళలకు అని చెప్పేసి అడుగుతారు. మనం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుకుంటా కూడా గురుకులలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, గురుకులలో పాయిజనింగ్ కేసెస్ జరిగి చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు గిరిజన మహిళను కొట్టడం జరుగుతూ ఉంది. నిల్చున్నటువంటి యూరియా కోసం నిల్చున్నటువంటి మహిళని అవమానపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా ఏంటంటే మరి ఇంద్రమ రాజ్యం తెస్తామనేటువంటి వాళ్ళు ఈరోజు మహిళలను అవమానపరచడమే ఇంద్రమ రాజ్యమా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం.